సుప్రీంకోర్టు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి తిరుమల లడ్డు విషయంలో భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాలతో లింక్ అయ్యి ఉన్నటువంటి అంశంలో అలా ఎలా మాట్లాడతారు, నివేదికలకు సంబంధించి క్రాస్ చెక్ చేసుకోవాలని కానీ లేకపోతే కనుక దాంట్లో ఉన్నటువంటి కల్తీ కలిసిందో లేదో లడ్డు చెక్ చేయాలని కానీ చూసుకోకుండా ఎలా మాట్లాడతారు అని చేసిన వ్యాఖ్యలతో పాటుగా లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దాంతో ఓ రకంగా డిఫెన్స్లో పడ్డటువంటి చంద్రబాబు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. 3 రోజుల పర్యటనకి తిరుపతి చేరుకున్నటువంటి ఆయన అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఉన్నదే మాట్లాడారు, లేనిదేమీ మాట్లాడలేదు. ఇక్కడ ఒక లడ్డు వ్యవహారంలోనే కాదు, 5 ఏళ్ల నుండి తిరుమలలో జరుగుతున్న అపచారాల గురించి మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, ఏం జరుగుతోందో అదే ప్రస్తావించారు అంటూ ఆయన చెప్పింది రైటే అని చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, లడ్డూని టెస్ట్ చేశారా లేదా, ఎన్డీడీబీకి వచ్చినప్పుడు రిపోర్టు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మైసూర్ కావచ్చు, గజియాబాద్ కావచ్చు, ఆ ల్యాబుల్లో ఎందుకు టెస్ట్ చేయలేదు, ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. బాబు గారు చెప్పింది రైటేనని, అది తాను నమ్ముతున్నానన్నటువంటి విషయం తేల్చి చెప్తున్నారు.